హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ వండుతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ధనియాలు కూడా వేసి మిక్సీ చేశానండి. కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. శుభ్రంగా ఇలా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాక ఇలా మ్యాగ్నేట్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే శుభ్రంగా ఉడికించుకోవాలండి. ఇలా శుభ్రంగా ఉడికాక ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ఉడికిపోతుందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసుకున్నాను, ఆ వీడియో మిస్ అయిందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టమాటా వేసుకోండి. టమాటా వేసాక కలపొద్దండి, అలాగ మూత పెట్టి సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేస్తే ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక శుభ్రంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని దించుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.